మీ అమ్మ ఈ ఇంట్లో పాండురంగడిని నిషేధించింది. అందుకే పాండురంగడి నామాన్ని స్మరించకూడదంది. కానీ నీ భార్య తన మావగారిని రెచ్చగొట్టి ఉసిగొలుపుతోంది. ఆయనకి నేర్పిస్తోంది విఠలేశ్వరుని స్మరించమని. అందుకే నేను గదిలోకి వెళ్ళినా అదే అంటున్నాడు, విఠల విఠల, ఆయన్నే స్మరిస్తున్నాడు. చూడండి, ఆయన ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడో నాకు వెంటనే తెలియాలి. ఆయన నోరు విప్పుతున్నాడు మంచిదే, కానీ విఠల 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 అని మాత్రమే అంటున్నాడు. ఇంకో మాట ఎందుకు మాట్లాడలేదు? కారణం ఏంటి? సకునే కారణం. ఏం చేస్తున్నావు అని అడిగితే విఠల విఠల. ఎందుకు ఇలా అంటున్నావు అంటే విఠల. నోరు తెరిస్తే విఠల విఠల. అసలు ఏం జరుగుతోంది? ఘోర పరాభవం. ఆయన నా గురువు జింగ్రోబా గారిని అవమానించాడు. ఇది నేను అస్సలు సహించను. నేను వెళ్ళిపోతున్నాను. నాకు మీ ఇంటితో సంబంధం తెగిపోయింది. బాబాగారు 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 అలా మాట్లాడకండి. బాబాగారు అలా మాట్లాడకండి. ఇంకెలా మాట్లాడమంటావు? నీ భర్తలా మాట్లాడమంటావా? అలా అనకండి. విఠల 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 అనమంటావా? చూడు, ఈ ఇంటితో నాకు తెగదెంపులు అయిపోయింది. అంతే. మీరు నన్ను తలుచుకోవడం ఆపేయండి. ఎవ్వరూ నా దగ్గరికి రాకండి. ఈ దిగువని ఇక్కడ కూర్చోబెట్టు. విఠల విఠలని జపం చేస్తాడు వాళ్ళ నాన్నతో కలిసి. సక్కు ఎలాగో విఠల విఠల అంటుందిగా. నేను వెళ్ళిపోతాను. వద్దు బాబాగారు, దయచేసి మీరు అలా అనకండి. బాబాగారు, నేను మిమ్మల్ని నమ్ముకున్నాను. అలా మాట్లాడకండి బాబాగారు. మీకు దండం పెడతా. బాబాగారు వెళ్ళిపోకండి బాబాగారు. మనోరమ, నీకు కష్టాలు రావాలి. ఇంగ్రోబా ఆగ్రహించాలి. అప్పుడు పరిగెత్తుకుని నా దగ్గరికి రాకండి. బాబాగారు బాబాగారు నన్ను కాపాడండి అంటూ వస్తే నేను ఊరుకోను. అరే, నీకేం తక్కువ? నీ దగ్గర సక్కు ఉంది. నువ్వు తనకి చెప్పు, తనకి ఇష్టమైన పాండురంగడికి పూజలు చేయమని. ఆయన్ని వేడుకోమను, ఆయన్ని పిలవమను. ఆయన వస్తే మా సమస్యలని తీర్చమని భక్తిగా ఆయన్ని ప్రార్థించండి. నేను వెళ్ళిపోతున్నాను. బాబాగారు వద్దు, దయచేసి అలా చేయకండి. సక్కుకి స్వరం తెప్పించండి. వెళ్ళకండి బాబాగారు. బాబాగారు బాబాగారు వెళ్ళకండి బాబాగారు. బాబాగారు మూర్ఖురాలా, ఇదంతా నీ వల్లే. నీ వల్లే బాబాగారు దిగుని కాళ్ళతో తన్ని వెళ్ళిపోయారు. అంతా నీ వల్లే. నా దేవుడు, నా గురు నన్ను శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయారు. బాబా, నేను నిన్ను వదిలిపెట్టనే. నిన్ను అస్సలు వదిలిపెట్టను. ఉండవే, నీ అంత తెలుస్తాను. వద్దు. అసలు ఏం చేస్తున్నావు? సక్కుని చంపేస్తావా నువ్వు? దీని వల్లేరా, దీని వల్లే నా దేవుడు నన్ను కాలదని వెళ్ళిపోయాడు. నా గురువు నన్ను వదిలి వెళ్ళిపోయాడు. చూడు, నా దేవుడు ఈ ఇంటిని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోవడానికి నువ్వే కారణం. నేను చీరేస్తానే. కూర్చో కూర్చో కూర్చో. అయ్యో, నువ్వు బాబా గారిని వెళ్ళదని ఎంతో ఆవేదనగా బ్రతిమలాడావు. ఆయన కాళ్ళకి మొక్కావు. అయినా కూడా బాబా గారు వెళ్ళిపోయారు. దీని దుష్ట ప్రవర్తన వల్ల ఆయన వెళ్ళిపోయారు. బాబా, బాబా గారు, బాబా గారు. అయ్యయ్యో, మా వదినకి ఎంత కష్టం వచ్చి పడింది. సకు సకు, నువ్వెందుకలా లేనిపోని పనులు చేస్తున్నావు? అసలు అన్నయ్య మౌనంగా ఉండేవాడు. ఇప్పుడు విఠలా విఠలా అంటున్నాడంటే నువ్వే నేర్పించావు. ఆయనకు అసలు ఏమీ గుర్తులేదు. అన్నయ్య అంతా మర్చిపోయాడు. ఇప్పుడు విఠలా విఠలని స్మరించమని నువ్వే ఆయన్ని బలవంత పెట్టావు. నువ్వే ఆయన చేత ఇలా చేయిస్తున్నావు. నీ వల్లే బాబా గారి పాదుకల్ని అన్నయ్య బావిలో పడేశాడు.
బాబా గారికి వ్యతిరేకంగా? అన్నయ్యకి నువ్వు కాకపోతే ఇంకెవరు చెప్పుంటారు సకు? నువ్వే చెప్పావు. ఒసే వదిలిపెట్టనే. నన్ను ఆపుతావేంట్రా? ఇప్పుడు అదే వెళ్ళి బాబా గారిని తీసుకురావాలి. అవును, నువ్వే ఇప్పుడు ఆశ్రమానికి వెళ్ళాలి. వెంటనే ఆశ్రమానికి వెళ్ళి బాబా గారిని క్షమాపణ కోరి ఆయన ఇక్కడికి తీసుకురావాలి. ఆయన కాళ్ళకి మొక్కు, నీ ప్రాణాలు అర్పించు, ఏమైనా చెయ్యి. కానీ నా బాబా గారిని ఇక్కడికి తీసుకురావాలి. నీ వల్లేనే నా గురు శాశ్వతంగా నన్ను వదిలి వెళ్ళిపోయారు. నువ్వే వెళ్ళి ఆయన ఇక్కడికి తీసుకురావాలి. నేను వెళ్తాను ఆశ్రమానికి. ఆయన కాళ్ళకి మొక్కుతాను, బ్రతిమలాడి తీసుకొస్తానమ్మా. రే మూర్ఖుడా, నువ్వు వెళ్తావా? నీకు మతుందా? తప్పెవరు చేశారు? బాబా గారికి ఎవరి వల్ల కోపం వచ్చింది? ఈ పనికి మళ్ళా దాని వల్లే కదా. ఇప్పుడు ఇదే క్షమాపణ కోరి ఆయన్ని తీసుకురావాలి. తప్పు చేసింది ఇదే కదా. ఇది స్వయంగా ఆశ్రమానికి వెళ్ళి బాబా గారిని దగ్గరుండి ఇక్కడికి తీసుకురావాలి. అర్థమైందా? ఏమిటే నాటకాల రాణి, ఎందుకే దిగువైపు చూస్తున్నావు? నువ్వు బుద్ధి లేకుండా పనికి మళ్ళీ పనులన్నీ చేస్తావు. అమ్మ చెప్పింది వినపడలేదా? బయలుదేరు, ఆశ్రమానికి వెళ్ళు. వెళ్ళి బాబా గారి కాళ్ళ మీద పడు. వద్దు, ఆవేశపడకమ్మా. ఏవే ఆశ్రమానికి వెళ్ళవా నువ్వు? అయితే పద, నేను ఒక చోటుకి నిన్ను తీసుకెళ్తాను. నా మాట వినమ్మా. ఏం చేస్తున్నావమ్మా? ఇక్కడ నిలబడు. అయ్యో, ఏం చేస్తున్నావమ్మా? అమ్మా ఏంటిది? ఏం చేస్తున్నావు నువ్వు కిందికి దిగు. అమ్మా దయచేసి కిందికి దిగు. అరే, ఎందుకు నిన్ను నువ్వు శిక్షించుకుంటున్నావు? కిందకి దిగమ్మా. అయ్యో రమాకయ్య, ఇది చాలా లోతైన బావి. కాలు జారితే కష్టం. నీకు అసలే ఈత కూడా రాదు. మాట్లాడకండి, నన్ను ఆపే ప్రయత్నం చేయొద్దు. చెయ్యదులు దిగు. నన్ను కిందకి దిగమని బలవంతం పెడితే నేను ఈ బావిలో దూకేస్తాను. వద్దు, దిగు, ఆగు, ముందుకెళ్ళకు. వద్దు, ఎవరు ముందుకెళ్ళకండి. అన్నంత పని చేస్తుంది. వెనక్కి రండి. ఏమండి, వెళ్ళకండి. సరే మేము వెళ్ళిపోతున్నాము.